గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. దేవుడా ఎందుకిచ్చావు ఈ బతుకు? చావులు కూడా సుఖం లేదా? కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇలాగే బాధేస్తుంది. తాజాగా విజయనగరం జిల్లాలో ఇలాంటి ఉదంతమే ఒకటి వెలుగులోకొచ్చింది. ఆసుపత్రిలో చనిపోయిన భార్య డెడ్ బాడీని ఊరికి దారి లేక డోలీలో మోసుకెళ్లాడో భర్త. శృంగవరపు కోట మండలం చిట్టెంపాడు గిరిశిక గ్రామంలో వెలుగు చూసింది ఉదంతం. ఇదే గ్రామానికి చెందిన మాదల గంగులు అనారోగ్యంగా ఉన్న తన భార్యను విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాడు. అనారోగ్యంతో వారం క్రితం వీళ్ల 6 నెలల కుమారుడు కూడా చనిపోయాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయిన గంగమ్మ కూడా అనారోగ్యం పాలైంది. దీంతో విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి గంగమ్మ కూడా ప్రాణాలు కోల్పోయింది. అయితే గంగమ్మ దేహాన్ని తన స్వగ్రామం చిట్టెపాడం గిరిశిఖ గ్రామానికి చేర్చడం గంగులకు భరించలేనంత కష్టంగా మారింది. విశాఖ నుంచి డెడ్ బాడీని ఆటోలో తీసుకెళ్లాడు. అయితే సరైన రహదారి లేక చిట్టెంపాడుకు 10 కిలోమీటర్ల ముందే డెడ్ బాడీని వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి భార్య డెడ్ బాడీని ఎలా తీసుకెళ్లాలో గంగులకు అర్థం కాలేదు. దీంతో బైక్ మీద డెడ్ బాడీని పెట్టుకుని బొడ్డవర రైల్వే స్టేషన్ వరకు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి చిట్టెంపాడుకు బైక్ వెళ్లేందుకు కూడా దారి లేదు. దీంతో భార్య డోలి కట్టి భార్య డెడ్ బాడీని మరో వ్యక్తి సాయంతో ఊరికి మోసుకెళ్లాడు. కొండ చివరన బతికే గిరిజనులకు రోడ్డు ఇప్పుడు అతిపెద్ద సమస్య అయింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజన గ్రామాలపైన దయ చూపడం లేదు. వారం క్రితం కొడుకు చనిపోయినప్పుడు కూడా గంగుల పరిస్థితి ఇదే. డోలీలోనే కొడుకు డెడ్ బాడీని ఇంటి దాకా మోసుకెళ్లాడు. ఆ తర్వాత అనారోగ్యం బారిన పడ్డ భార్యను డోలీలోనే మోసుకెళ్లి విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. రోడ్డు లేక చిట్టెంపాడు గిరిశేఖర గ్రామానికి వైద్యం కూడా కష్టమైపోయింది. కనీసం ప్రాథమిక చికిత్స కేంద్రం కూడా లేదు. చిన్న జలుబు చేసినా అక్కడి జనం కొండ దిగి పల్లపు ప్రాంతానికి కాలినడకన రావాల్సిందే. దాదాపు 10 కిలోమీటర్లు నడిస్తే తప్ప వాళ్ళకి ఆసుపత్రి దొరకదు. రోడ్డు మార్గం ఉంటే తమ గ్రామంలోనే ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేసేవారని, రోడ్డు లేక కొండ మార్గాన నడవలేక నరకాన్ని అనుభవిస్తున్నామని రోధిస్తున్నారు చిట్టెంపాడు గ్రామస్తులు. తమ ఊరును భూలోక నరకం అంటున్నారు. బతికున్నా లేకున్నా పట్టించుకునే వాడే లేడని వాపోతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, రవాణా సౌకర్యం లేని తమ వంటి గ్రామాలకు మేలు చేయాలని కోరుతున్నారు. ఈ డోలీ స్టోరీ చూసిన తర్వాతనైనా ప్రభుత్వాలు స్పందిస్తాయో లేదో చూడాలి మరి.